దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వీడియోలో యేసుక్రీస్తు ఈ భూమి మీద వేండ్ల పరిపాలన జరిగిస్తారు. ఈ పరిపాలనలో ఎవరుంటారు, ఈ పరిపాలన ఎలా జరగబోతుందో కొన్ని విషయాలను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు అలాగే ఆయన పరిశుద్ధులు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని రాయబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమైను అని ఉంటుంది. మొదటి పునరుద్ధానంలో ఎంతమంది పాలు పంపులు పొందారో వారందరూ కూడా ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో అధికారులుగా, యాజకులుగా ఉంటారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే మొదటి పునరుద్ధానంలో ఉన్న వారందరూ కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ భూమి ఆకాశం అనేది కొత్తగా తయారు చేయబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా తోటలో స్థితిగతులు ఎలా ఉన్నాయో అలాగే 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా ఉంటుంది. ఈ కాలంలో యెరూషలేము రాజధానిగా ఉంటుంది. లోకమంతా కూడా చాలా ఘనత పొందిందిగా ఉంటుంది. యెషయా 62వ అధ్యాయం 7వ వచనము, ఇర్మియా 3వ అధ్యాయం 17వ వచనంలో, జకర్యా 6:13 వచనాలు కూడా మీరు చదవండి. 1000 ఏళ్ల పరిపాలనలో అసలు ఈ పరిపాలన అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి రాజ్యము ఆయన చేయబోతూ ఉన్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన రాజులకు రాజుగా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3-5 వచనాల్లో యేసుక్రీస్తు అలాగే పరిశుద్ధులు పరిపాలన చేయటం వలన ఈ లోకమంతా కూడా, ఈ భూమి అంతటా కూడా నీతి న్యాయం అనేది భూమి మీద కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే పాపానికి, అబద్ధానికి కారకుడైన సాతాను బంధించబడి ఉండటం వల్ల ఇక పాపం అనేది ప్రేరేపించేవారు ఎవరు ఉండరు, అబద్ధాన్ని చెప్పేవాళ్ళు ఎవరుండరు కనుక, ఒక మాటలో చెప్పాలంటే సాతాను బంధించబడతాడు కనుక ఈ 1000 సంవత్సరాల కాలంలో అతను ఎవరిని మోసం చేయలేడు కనుక అన్యాయం లేకుండా, ఎటువంటి చెడు లేకుండా, ఎటువంటి మోసం లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా నీతి న్యాయాలతో కూడిన ఒక పరిపాలన ఈ భూలోకంలో జరగబోతూ ఉంది. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన సమాధానకర్త కనుక లోకమంతా కూడా సమాధానం ఉంటుంది. సమాధానం అంటే ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము, మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఒకే మాట రాయబడి ఉంటుంది. మనుషునికి మధ్య ఎటువంటి గొడవలు ఉండవట, ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు. ఒకరినొకరు చంపుకోవడానికి, కొట్టుకోవడానికి ఉపయోగించే ఎటువంటి ఆయుధాలున్నా అవన్నీ కూడా పని చేసుకునే పనిముట్లుగా మారిపోతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనిషికి, జంతువుకు కూడా ఎటువంటి గొడవలు, శత్రుత్వం అనేది ఉండదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. జంతువు యొక్క స్వభావం మారుతుంది. జంతువు ఏదైనా తోటలో సింహము గడ్డి మేసినట్లుగా పులి, సింహము వంటి పెద్ద పెద్ద క్రూర మృగాలు, జంతువులు కూడా గడ్డి మేస్తాయి. అలాగే మృగానికి మధ్య కూడా శత్రుత్వం ఉండదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి చాలా శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. సమాధాన రాజ్యం అది.